ఇంకా సీనియర్ నాయకులు ఇంకెవరన్నా ఉన్నా కానీ అందరినీ కలుపుకొని భూత్పూర్ మండలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో శస్యశామలం చేయాల్సిందిగా చేస్తామని కూడా మాటిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ గ్రూప్ రాజకీయాలు లేకుండా అందరం కలిసి మమేకంగా ఉండి భూత్పూర్ మండలాన్ని మనం ఇంతకుముందుకైతే ఏ విధంగా ఒక భూత్పూర్ మండలానికి ఒక పేరుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పేరు కూడా తీసుకొస్తామని కూడా గౌరవ శాసనసభ్యులు గారికి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై తెలంగాణ, జై భారత్. ఇంకొకటి విషయం, ఈ రోజు కళ్యాణ లక్ష్మి పంపిణీ కార్యక్రమం కూడా గౌరవ శాసనసభ్యుల గారి చేతుల మీద జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రతి ఒక్కరికి వచ్చిన కూడా మాకు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది చివరి నిమిషం, ఇది చివరి రోజు. ఈ రోజు ఎంపీపీగా లాస్ట్ కళ్యాణ లక్ష్మి చెక్కులు శాసనసభ్యులు గారితో కలిసి చెక్కులు ఇస్తున్నందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వారికి దేవరకద్ర నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో కూడా ఈరోజు పదవి విరమణ పొందబోతా ఉన్న కళ్యాణ్ శ్రీరెడ్డి గారు కానీ ఇతర ఎంపీటీసీలు కానీ వారందరూ కూడా మరి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు రాజకీయంగా పొందాలని, వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతా ఉన్నా. వారందరూ కూడా ఈరోజు నేను ఎమ్మెల్యే గెలవక ముందు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో వీడు మా పార్టీడా వాడు మా పార్టీడు కాదా అని ఆలోచన చేస్తూ ఉంటారు. సో నేను చాలా సందర్భాల్లో పార్టీలకు అతీతంగా ఎవరు పనిచేయడానికి ముందుకు వచ్చినా, ఎవరు నా దగ్గరకు వచ్చి నాకు ఈ పని కావాలని చెప్పి అడిగినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చాలా మందికి చెప్పడం జరిగింది. చాలా మంది ఆ విధంగా పని చేయించుకుంటున్నారు కూడా నాతోనా. సో ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఈరోజు వేదిక మీద ఉన్న ఎంపీటీసీలకు కానీ ఇతర నాయకులకు ఎవరికైనా సరే ప్రజాప్రతినిధులు పనిచేసిన వాళ్లకు దేవరకద్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవుతాము, మీతో పాటు కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా సమస్యలు ఇవి, మా గ్రామాలలో ఇలాంటి పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆ పనులు చేయడానికి నేను ముందు వరుసలో ఉంటానని చెప్పేసి మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఆయన ఎంపీగా చాలా పనుల గురించి చెప్పారు. ఈ సందర్భంగా వారిని కూడా నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే సొంత నిధులతో ఖర్చు పెట్టి కొన్ని పనులు చేయడం, అదేవిధంగా మిగతా మండల అభివృద్ధిలో అంటే ఈ మండలానికి సంబంధించి ముఖ్యంగా ఇకపోతే ప్రభుత్వ మనం ప్రజాపాలన గురించి మనం ఇక ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా ఆర్థికంగా దివాలా తీసేసి అప్పులు మొత్తం రాష్ట్రాన్ని అంతా అప్పుల కుప్పాలుగా తయారు చేసి ఖాళీ కూడలతో మనకు అప్పచెప్తే గత 6-7 నెలలుగా అనునిత్యం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనునిత్యం పనిచేస్తూ ఎక్కడ ఒక్క రోజు రెస్ట్ లేకుండా మీరు చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ప్రజాపాలన అందిస్తూ పారదర్శకంగా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ ఈరోజు ఇచ్చిన 6 గ్యారెంటీలను ఏ విధంగా సరే ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఆల్రెడీ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నాం. 200 యూనిట్లకే కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఈరోజు దాన్ని గొప్పగా అమలు చేస్తూ ఉన్నాం. అక్కడక్కడ కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఎంపీడీఓ గారు పరిష్కరిస్తూ ఉన్నారు. సో ఆ 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా మిగతా గ్యారెంటీ పథకాలు, అదేవిధంగా ఇదేంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలు ఖర్చైనా సరే ప్రభుత్వం ప్రైవేటు దవాఖానాలలో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయంలో ప్రభుత్వం అందించబోతా ఉంది. 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా రైతులు, నేను కూడా ఒక రైతు బిడ్డగా చాలా గర్వపడతా ఉన్నా మన ముఖ్యమంత్రి గారిని చూసి ఈరోజు. ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు చాలా రకాలుగా రుణమాఫీలు చేస్తాము, ఇంకేమో చేస్తామని చెప్పేసి ఆ రుణమాఫీలు కూడా 5,000, 10,000 అప్పటికి ఇప్పుడు చేసి దాన్ని పూర్తి ఆ మిత్రులకే సరిపడేటప్పుడు రుణాలు మాఫీ చేసింది తప్ప వాళ్ళు పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. కానీ ఈరోజు మనం మాట ఇచ్చిన విధంగా ఏ విధంగా అయితే మనం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినామో రేపు ఆల్రెడీ వారం రోజులు ఆ ప్రాసెస్ స్టార్ట్ కాబోతా ఉంది.
నెల రోజుల లోపలనే ఏకకాలంలో ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. మన ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కేబినెట్ లో సమావేశం ఏర్పాటు చేసిన నిర్ణయం తీసుకున్నారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా రైతులకు ఈ సందర్భంగా మేము హామీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా విషయంలో కూడా ఎవడో ఏదో తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం చేస్తే మనం నమ్మాల్సిన అవసరం లేదు. రైతు భరోసా కూడా గత ప్రభుత్వంలో చాలా తప్పుదాలు జరిగినాయి కాబట్టి అవన్నీ సరిచేసి దానికి ఒక కమిటీ వేయడం జరిగింది. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి పారదర్శకంగా నిజమైన రైతులకు రైతు భరోసా అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఆ నిర్ణయం కూడా తీసుకొని రైతు భరోసా మీద కూడా ఒక కమిటీ వేసి త్వరలోనే రైతు భరోసా అంటే రైతు బంధు పైసలు కూడా రైతులకు అందించబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా రైతులకు ఇంకా రావాల్సిన పనిముట్ల విషయంలో ఎక్కడ లోటు లేకుండా రైతులకు ఎరువులను సకాలంలో అందించాలి. అదేవిధంగా విత్తనాలు కూడా సకాలంలో అందించాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. ఆ విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మనం గ్రీనరీని కూడా పెంచాలనే లక్ష్యంతో ఈ వన మహోత్సవం చెట్ల పెంపకంలో కూడా ముందుండాలని చెప్పేసి సందర్భంగా కూడా తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మనసుతో మహిళా సాధికారత దిశగా మహిళలకు పెద్దగా పెద్ద ఎత్తున చేయూతను అందించాలి. వారిని మహిళలను గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ విధంగా అయితే రుణాలను పావుల వడ్డీకి రుణాలు ఇచ్చే విధంగా చదువుకున్నామో రకాల కూడా ప్రోత్సహించాలి. వారికి ఉపాధి వారికి స్వతహాగా వారికి జరగబోతా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా యూరోపియన్ ఎక్కడ చట్టపరమైన సమస్య ఉంది ప్రోత్సహించడం కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. అది కూడా త్వరలోనే పూర్తి చేయబోతా ఉందని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం చాలా ప్రోత్సహిస్తూ ఉంది. ఈరోజే ఈ సందర్భంగా పేరు లిఫ్ట్ ఇప్పుడే నేను పునః ప్రారంభించిన గత ప్రభుత్వంలో పేదలు మాత్రమే పూర్తి చేసి దానికి పెండింగ్ పడేది. ఎందుకంటే అక్కడ ఏం లాభం దొరకలేనట్టు దాని గురించి పట్టించుకోవాలి. సో ఈ రోజే నేను ఆ పేరు లిఫ్ట్ పునః ప్రారంభించి అక్కడ అధికారులకు చెప్పిన ఇక్కడే పక్కనే కరువైన ప్రాజెక్టు రైతులకు ఈ ప్రాంత రైతులకు వాళ్ళ కళ నెరవేర్చాలన్న లక్ష్యంతో మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సంబంధిత శాఖ ఇరిగేషన్ శాఖ మంత్రి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. ఆ పనులు కూడా పూర్తి చేసి భూత్పూర్ మండలానికి సస్యశ్యామలం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తా ఉన్నాం. కాబట్టి అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూడా ఎక్కడ వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. కాబట్టి ఈరోజు పని చేయడానికి వచ్చింది ప్రభుత్వం, పని చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మీ అందరి ఆశీస్సులతోనే నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ కొనసాగుతా ఉన్నా. కాబట్టి మీ అందరి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మరొకసారి ఈరోజు పదవిలో పొందబోతున్న ఎంపీటీసీలందరూ కూడా తప్పకుండా భవిష్యత్తులో మీరు మరిన్ని ఉన్నత పదవులు రాజకీయంగా అందుకోవాలని చెప్పేసి ఆ భగవంతుడు మీకు అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.